ఈరోజు కాంగ్రెస్ పార్టీకి అనుబంధ సంస్థ అయిన ఐఎన్టీసీ ఫెడరేషన్ తరపున మన విజయవాడలో జిల్లా యొక్క అధ్యక్షుల యొక్క పరిచయ కార్యక్రమం ఏర్పాటు చేయడమైనది. ముఖ్యంగా ఐఎన్టీసీ యొక్క ఉద్దేశం కార్మికుల సమస్యల కోసం నిరంతరం పోరాటం చేస్తూ గత 70 సంవత్సరాలుగా కార్మికుల పక్షాన నిలబడి ఈరోజు భారతదేశంలోనే అత్యున్నతమైన జీతాలు మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో తీసుకుంటున్నారంటే కేవలం ఒక ఐఎన్టీసీ ట్రేడ్ యూనియన్ యొక్క పోరాట ఫలితమే ఈరోజు అన్ని డిపార్ట్మెంట్ల కల్లా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో అత్యధిక జీతాలు తీసుకుంటున్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్య ఉద్దేశం కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ప్రధానమైన డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే అవుట్సోర్సింగ్ తీసుకొని ఒక ఇంజనీర్కి ఇచ్చే శాలరీ కంటే కూడా 13,000 18,000లో ఈరోజు పరిశ్రమలో పనిచేస్తున్నారు. ఇది అత్యంత దారుణం అని చెప్పి ఐఎన్టీసీ ఫెడరేషన్ ఖండిస్తున్నాం. అందువల్ల సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ముఖ్యంగా పరిశ్రమల్లో ఎన్నో త్యాగాలు చేసి ఆ పరిశ్రమలు ఏర్పడే స్థలంలో ఇటు రైతులు కానీ అక్కడ గ్రామస్తులు కానీ పొల్యూషన్లు రకరకాల ఉన్నాయి. గ్రామ స్థాయి మండల స్థాయిలో వాళ్ళు ఇబ్బంది పడుతూ కూడా వాళ్ళకి స్థానిక ఉద్యోగాలు లేని పరిస్థితి ఈరోజు ఉంది. ఈ ప్రభుత్వం చెబుతున్నట్టు అంతా బూటకం. ఏ పరిశ్రమలు చూసినా నేను నిరూపిస్తాను 75% ఉండాలని చట్టం తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం కనీసం 25% కూడా స్థానికులకు ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఉంది. కావున వెంటనే ప్రభుత్వం జోక్యం చేసుకొని స్థానిక సంస్థల్లో స్థానిక పరిశ్రమల్లో 75% ఉద్యోగాలు కల్పించి ఆ ఉద్యోగాల నైపుణ్యం లేకుంటే ఆ గ్రామ ప్రాంతాల్లో ఉన్న విద్యార్థులకు సరైన శిక్షణ ఇచ్చి వాళ్ళ ఉద్యోగాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉందని చెప్పి ఈ సందర్భంగా చదివిస్తున్నాం. అదే కాక మహిళలకు రాత్రి డ్యూటీల్లో పరిశ్రమలో సరైన వసతులు లేక మహిళలు తీవ్రమైన ఇబ్బంది పడుతున్నారు. వాళ్ళకి ప్రత్యేక వసతులు కల్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈ లేబర్ డిపార్ట్మెంటు ఈ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పరిశ్రమలోకి కనీసం డిప్యూటీ లేబర్ కమిషనర్ కూడా ధైర్యంగా పరిశ్రమలో పోయి ఎన్క్వైరీ చేయలేని పరిస్థితి నేడు ఉంది. కావున కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి మీ యొక్క అధికారాలు ఉపయోగించుకొని పరిశ్రమలో ఇన్స్పెక్ట్ చేయండి, స్థానికంగా ఉన్న వాళ్ళని న్యాయం చేయండి అని చెప్పి సందర్భంగా పనిచేస్తున్నాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వానికి విన్నపం ఏంటంటే పరిశ్రమలు రావటంలో ప్రోత్సహించడంలో కాంగ్రెస్ పార్టీకి కానీ కాంగ్రెస్ పార్టీ అనుబంధం అయిన సంస్థ ఐటీసీ కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. మేము దాన్ని సంతోషిస్తాం, ప్రోత్సహిస్తాం కూడా. కానీ పరిశ్రమల పేరుతో కార్మికుల పైన జరుగుతున్న దోపిడీని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఐఎన్టీసీ వెనకడుగేయదు. దీనికోసం పోరాటం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై హింద్, జై ఎన్టీసీ. పోల చంద్రశేఖర్, ఐఎన్టీసీ స్టేట్ ప్రెసిడెంట్. నేను మన్నెపూడి సునీత అండి. ఐఎన్టీసీకి నేను మహిళా స్టేట్ ప్రెసిడెంట్గా మా స్టేట్ ప్రెసిడెంట్ అయినటువంటి పూల చంద్రశేఖరరావు గారు నియమించారు. అట్లాగే నాతో పాటు కూడా మహిళా టీం కూడా ఏర్పాటయ్యింది. జుబేదా గారు, ప్రమీలా గారు, మున్ని గారు, మృదులా గారు, ప్రమీలమ్మ గారు, ఇట్లా మా మహిళా టీము ఐఎన్టీసీకి మహిళా టీంగా ఉన్నామండి. అయితే ఇప్పుడున్న మహిళల సమస్యల గురించి మేము ఎప్పుడు అవైలబుల్గానే, ఎవరికి ఏ సమస్య ఉన్నా సరే మేము మహిళల కోసం పోరాటం చేస్తూనే ఉన్నాం. మరి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి కార్మికులు కర్షకులు ఉన్నటువంటి హక్కులను మేము ప్రజల్లోకి తెస్తాము, వాళ్ళ సమస్యలను తీరుస్తాము. ఎప్పుడు మేము ప్రజల్లో ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నానండి. జై హింద్.